ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విజయవాడ ఉత్సవ కార్యక్రమంపై అప్పుడే పొలిటికల్ రచ్చ మొదలైంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ను ఎంపీ కేశినేని చిన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రతిగా టీడీపీ నుంచి కూడా కౌంటర్ గట్టిగానే వస్తోంది. ప్రధానంగా గొల్లపూడిలో దేవాదాయ శాఖకు చెందిన 40 ఎకరాల భూమి లీజ్ వ్యవహారం రాజకీయ రచ్చకు రీజన్ అయింది. మైసూరులో జరిగే దసరా ఉత్సవాల్లాగే బెజవాడలోనూ విజయవాడ ఉత్సవ పేరుతో కార్యక్రమం నిర్వహించడానికి ఎంపీ కేశినేని చిన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయవాడ ఉత్సవ్కు ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు ఈ కార్యక్రమం దసరా పండుగతో పాటు జరగనుంది. నగరంలోని 4 వేదికలపై నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గొల్లపూడిలో దేవాదాయ శాఖకు చెందిన 40 ఎకరాల భూమిని కూడా లీజుకు తీసుకున్నారు. ఇది వివాదాస్పదంగా మారింది. విజయవాడ ఉత్సవ్ను దోపిడీ కోసమే చేపట్టారని, దేవాదాయ భూమిని కొట్టేయడం కోసమే చేస్తున్నారని వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఎంపీ కేశినేని చిన్నిపై ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారని అన్నారు. ఎందరో ఎంపీలుగా పనిచేశారు కానీ దేవాలయాల భూములు దోచుకోలేదని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని తాను ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మట్టి, కాంట్రాక్టులు, భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దేవాలయాల భూముల్లో కట్టడమేంటని ప్రశ్నించారు. 450 కోట్ల విలువ చేసే భూమిని దోచుకోవాలని ప్లాన్ చేశారని అన్నారు. విజయవాడ ఉత్సవ్ను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజానికం ఒక ఆరోగ్యం లేదు, కేవలం ఆ ఒక విజయవాడ ఉత్సవం జరపాలి అని చెప్పని దాని మీద డబ్బులు దండుకోవాలని చెప్పని ఒక ఆలోచనతో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వైసీపీ ఆరోపణలకు టీడీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు. ఇవన్నీ అసత్య ప్రచారాలని, వాటిని ప్రజలు నమ్మొద్దని అన్నారు. సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా విజయవాడను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు ఎంపీ కేశినేని చిన్ని. దసరా ఉత్సవాలంటే అందరికీ మైసూర్ గుర్తుకొస్తుందని, అదేవిధంగా విజయవాడలో నిర్వహించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. దేవాలయ స్థలం విషయంలో అపోహలు నెలకొండం బాధాకరమన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రాజెక్టులు. కొంతమంది ఎమ్మెల్యేల కింద గెలిచిన నాయకులు, మన మధ్య సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయిన నాయకులు ఏదో విధంగా ప్రభుత్వాన్ని అస్థిరతపరచాలని, పిచ్చి పిచ్చి మాటలతో ప్రజలని మభ్యపెట్టాలని చాలా రకరకాల వేషాలు. ఇది స్వామివారి ముందు క్లియర్గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ కానీ అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్గా రాసుకుని 56 రోజులకి 45 లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేశారు. రైతులకు అదనంగా ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 15 లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి మేము చేసుకుంటున్నాం, మళ్ళీ లీగల్ సమస్యలు రాకుండా వాళ్ళకి కూడా అదనంగా డబ్బులు ఇచ్చి అది కూడా క్లియర్ చేశారు. కార్యక్రమం నిర్వహిస్తున్న 40 ఎకరాల భూమి మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందినదిగా చెప్పారు. ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర ఆలయానికి వెళ్లారు. దేవస్థానానికి చెందిన విజయవాడ గొల్లపూడిలో 40 ఎకరాల భూమి లీజు నిమిత్తం 45 లక్షల చెక్కులను దేవస్థానం కమిటీకి అందించారు.